మిక్స్డ్ వెజ్ పోహా. అటుకులు ఆరోగ్యానికి చాలా మంచిది. అటుకులు తినడం వల్ల ఏం లావ్ అవ్వరు. చాలా మంది ఏంటంటే అటుకులు తింటే లావ్ అయిపోతామని తినడం కూడా మానేస్తూ ఉంటారు. వీటిలో ఐరన్ అన్నది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో మనం కొంచెం ఇలా అటుకులను ఒక బౌల్లో వేసుకుందాం. వేసుకొని కొంచెం నీళ్లు పోసుకుందాం. ఒక్కసారి అటుకుల్ని తడుపుకోవాలి. అలాగే స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం. సో ముందుగా కొంచెం ఆవాలు వేసుకుందాం. అలాగే కొంచెం కరివేపాకు అండ్ పల్లీలు. ఇక్కడ మనం పల్లీలు ఎందుకు పెట్టుకున్నాం అంటే గుడ్ ఫ్యాట్స్ ఎక్కువగా తీసుకోవాలి ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు అని మాట్లాడుకున్నాం కదా. సో గుడ్ ఫ్యాట్స్ ఎప్పుడైతే ఎక్కువగా తీసుకోవాలి అంటామో మనకి పల్లీల్లో చక్కటి ప్రోటీన్తో పాటు మంచి గుడ్ ఫ్యాట్స్ అనేవి ఉంటాయి. వైటమిన్ ఈ కూడా ఉంటుంది. కొంచెం పల్లీలు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం యాడ్ చేసుకుందాం కొంచెం ఉల్లిపాయ ముక్కలు, కాస్త పచ్చిమిరపకాయలు, క్యారెట్ లో అగైన్ బీటా క్యారోటిన్, లాట్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది, వైటమిన్ ఏ ఉంటుంది. అండ్ అలాగే ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి ఇలాంటి చక్కటి ఫైబర్ వైటమిన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడం ఎంతో అవసరం. కొంచెం క్యారెట్, టొమాటోస్ చక్కటి యాంటీ ఆక్సిడెంట్స్, వైటమిన్ సి అండ్ లాట్ ఆఫ్ ఫైబర్. అండ్ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి ప్రోటీన్ కూడా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రోటీన్ అండ్ ఫైబర్ అన్నది మనకి ఈ గ్రీన్ పీస్ పచ్చి బఠానీల ద్వారా లభిస్తుంది. ప్రోటీన్, ఫైబర్ అండ్ వైటమిన్ ఏ వేసేసుకుందాం. అలాగే క్యాప్సికమ్, ఇందులో కూడా మనకి వైటమిన్ సి, వైటమిన్ ఏ, ఫైబర్ ఉంటుంది. మనం ఇప్పుడు యాడ్ చేసుకుందాం బంగాళదుంప, చక్కటి కార్బోహైడ్రేట్ అండ్ అలాగే మనకి ఇందులో వైటమిన్ సి కూడా కొంతవరకు ఉంటుంది. సో కొంచెం బంగాళదుంప వేసుకుందాం. నేను ఉడికించిన బంగాళదుంప తీసుకున్నాను. కొంచెం ఉప్పు, కాస్త పసుపు, కొంచెం కారం. వీటన్నిటితో పాటు మనం కొంచెం వాటర్లో తడిపి పెట్టుకున్న ఈ అటుకులు కూడా వేసుకుందాం. మరి కాస్త నీళ్ళు వేసుకుంటున్నాను, ఎందుకంటే అవి అబ్జార్బ్ చేసేస్తూ ఉంటాయి అటుకులు వాటర్ని. సో అటుకులు ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళైనా లేకపోతే ఎనిమిక్గా ఉన్న వాళ్ళైనా, ఐరన్ ఎవరికైతే బాడీలో తక్కువగా ఉంటుందో, హిమోగ్లోబిన్ లెవెల్స్ ఎవరికైతే తక్కువగా ఉంటాయో అలాంటి వాళ్ళందరూ కూడా అటుకుల్ని డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. కొంచెం ఎక్కువగా తీసుకోండి. సో ఇలా లైట్గా సాటే చేసుకోవాలి. కొత్తిమీర వేసుకుందాం. అగైన్ వైటమిన్ సి అండ్ లాట్ ఆఫ్ ఫైబర్. ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. రెడీ అయిపోయింది. మిక్స్డ్ వెజ్ పోహా రెడీ అయిపోయింది. మిక్స్డ్ వెజ్ పోహాకి కావలసిన పదార్థాలు: అటుకులు 1 కప్పు, పల్లీలు 2 స్పూన్లు, ఆవాలు 1/2 టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు
1 కప్పు, క్యాప్సికమ్ 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, పచ్చి బఠానీలు 1 కప్పు, ఉడికించిన బంగాళదుంప 1, పచ్చిమిర్చి ముక్కలు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, కారం 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, నూనె 1/2 టీ స్పూన్. మిక్స్డ్ వెజ్ పోహా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో అటుకులు వేసి కాస్త నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని కొద్దిగా నూనె వేసి ఆవాలు, కరివేపాకు, పల్లీలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, క్యారెట్, టొమాటో ముక్కలు, పచ్చి బఠానీ, క్యాప్సికమ్ ముక్కలు, అలాగే ఉడికించిన బంగాళదుంప వేసి సాటే చేసుకొని ఉప్పు, పసుపు, కారం, నానబెట్టిన అటుకులు, కొత్తిమీర వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మిక్స్డ్ వెజ్ పోహా రెడీ.